గైస్ వెల్కమ్ బ్యాక్ టు గనా ఆఫ్టర్ 30. యాజ్ మీరు తమ్నేల్లో చూసినట్టే ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తున్నా బికాస్ ఆఫ్ యునో విరాట్ కోహ్లీ షూ బ్రాండ్ ఓపెనింగ్ స్టార్ట్ అవ్వాలి. చూస్తే గిన్నెలు చాలా గిన్నెలు ఉన్నాయి కడగాల్సినవి. బ్యాచిలర్ రూమ్ ఒక్కడి ఉంటేనే నాకు ఇన్ని గిన్నెలు అయితే 4-5 బ్యాచిలర్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళకే తెలియాలి ఎన్ని గిన్నెలు అవుతున్నాయో. బ్యాచిలర్స్ రూమ్లో మెయిన్లీ ఇద్దరికే ప్రాబ్లం బ్రో, ఒకటి వండేవాడికి ఇంకోటి కడిగేవాడికి. నా రూమ్లో 2 నేనే. మీ రూమ్లో అలా ఎవరున్నారో కింద కామెంట్ చేయండి. క్లీనింగ్ అంతా అయిపోయింది. టైం ఇప్పుడు 2:30 అవుతుంది. 3:30కి ఆఫీస్, 5:30కి ట్రైన్. సో నేనేమనుకుంటున్నా అంటే ఒక సర్దుకోవాలి గ్యాడ్జెట్స్ అవన్నీ, బట్టలు అవన్నీ. 4 days. సో ఫ్రైడే, సాటర్డే, సండే ఈవెంట్ అండ్ మండే ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఢిల్లీలోనే. సో నాకు కుదిరినంత వరకు, నాకు వీలైనంత వరకు ఢిల్లీని నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తూ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అనేది దీంట్లో షేర్ చేసుకుంటా. అండ్ ఓకే, మొత్తం అన్నీ బ్యాక్ ప్యాక్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తా. కిందటి వీడియోలో హెయిర్ స్ట్రైట్గా ఉండొచ్చు, ఈ వీడియోలో హెయిర్ స్ట్రైట్గా ఉంటుంది. న్యాచురల్ బేబీ హెయిర్ నాది ఇలానే ఉంటుంది, అంత ఎక్కువ ఉన్న తక్కువ జుట్టులో కనబడుతుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు. ఓకే, అండ్ విల్ సీ. ఇది నా జుట్టు ఎప్పుడు నా చెప్పిన మాట వినదు. అండ్ చాలామందికి ఒక హెయిర్ స్టైల్ ఫిక్స్ అయిపోతుంది. నా హెయిర్ స్టైల్గా కాదు కదా, అసలు దాన్ని పిచ్చోడు కన్నా దారుణంగా ఉంటుంది. ఎక్కువసేపు నేను హెయిర్ని ఇలా అన్నా సరే చూసేటోళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది. వీడియో కంటెంట్ మీద కన్నా హెయిర్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఫైన్, దట్స్ ఫైన్. నేను కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి. ఇంకా ప్రొఫెషనల్ అవ్వలేదు కదా, పెట్టిన 4 వీడియోలకి కంటెంట్ క్రియేటర్ అనుకుంటే ఎలా? ఓకే, ఫైనలీ ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్ దగ్గర స్వైప్ చేసేసి, ఎందుకంటే వారానికి ఒక రోజు వెళ్ళాలి. సో ఈ ఒక్కరోజు స్వైప్ చేసేసి ఒక ఆఫీస్లో కాఫీ తాగేసి దెన్ బై 4:30 విల్ స్టార్ట్ టు ద స్టేషన్. ఓకేనా? ఎందుకంటే ఆఫీస్లో నాకు తెలియదు, ఆఫీస్లో వీడియో తీయనివ్వరు. ఎవరిని నేను చూడలేదు వీడియో తీయడం. రోడ్డు మీద షార్ట్లు కెమెరా పక్కకు పెట్టి తీస్తునేటప్పుడు ఎవడు ఎంకెళ్ళిపోతాడా కెమెరా అని చెప్పి భయం వేస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. కొంచెం తిరిగి అర్థమయ్యేంత వరకు తెలీదు కెమెరా ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అనేది. దేవుడి దయ వల్ల ఏమీ అవ్వకుండా చూసుకోవాలి. ట్రిప్లో ట్రిప్లో ఏదో ఒకటి పోతుంది. అయితే స్పెట్స్, పవర్ బ్యాంక్, ఇలా. ఈ ట్రిప్ కొంచెం కాస్ట్లీ, బట్ విల్ సీ. ఇప్పుడైతే రోడ్ దాటున్నా, ఇంకా అయితే ఆఫీస్కి వెళ్ళలేదు. ఇంకో 10 minutes టైం పడుతుంది. నార్మల్గా అయితే 10 minutes, కానీ ఇప్పుడు వీడియో తీస్తూ వెళ్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 4:10 అయింది, ఇంకా 20 minutes ఉంది. జస్ట్ స్వైపింగే కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. నా వీడియోస్ ఎలా అనిపించాయి చూసిన వాళ్ళు, ఎవరైతే సబ్స్క్రైబర్స్ వచ్చారో లేదా ఎవరైతే ఇన్స్టాలో ఫాలోవర్స్ వచ్చారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అంతకన్నా ఇంకేం చెప్పలేను. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆఫీస్ అయితే అయిపోయింది. చలో, ఓకే, ఆఫీస్ అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నా. టైం ల్యాప్స్లో పెడతాం జర్నీ ఇక్కడ నుంచి స్టేషన్ వరకు. ఎంజాయ్ ద రోడ్. సో రోడ్లో ఏముందో ఏం లేదా అనేది చూడండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ చూడండి. టెంపుల్ ఏదో ఒక రోజు ఈ టెంపుల్కి వస్తా, ఈ టెంపుల్ కూడా చూపెడతా. శ్రీ గోదేశ్వర్ సంథింగ్ ఉంది, అది నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఇండోర్లోనే కదా వెళ్ళైనా ఉంటా. ఈ ఢిల్లీ ట్రిప్ అయిన తర్వాత ఇండోర్లో ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక టెంపుల్ లేదంటే ఏదో ఒక మంచి ప్లేస్కి అయితే చూపిస్తాను. రైట్ సైడ్ చూద్దాం. చలో గైస్, వచ్చేసాను స్టేషన్కి. స్టేషన్ ఇది 5th ప్లాట్ఫామ్. దాదా कैमरा चल रहा है, धन्यवाद, थैंक यू, चलो बाय. అన్న కూడా హైదరాబాద్ నుంచి అంట, లాస్ట్ 2 years నుంచి అక్కడే వర్క్ చేశాడంట. సో హీ విషెస్ మీ దట్ టు సక్సెస్ ఇన్ యూట్యూబ్. ఇది సెకండ్ పర్సన్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. మీరందరూ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారు, బట్ ఐ నో చూసే వాళ్ళు ఎలా చూస్తారో నాకు తెలీదు. సో చాలామంది అనుకుంటారు ఓకే వీడియోలో కనిపించాలని. నేను కూడా చాలాసార్లు అనుకున్నా వీడియోలో కనిపించాలి ఏంటి అని. చాలా బళ్ళు ఉన్నాయి, ఇదంతా పార్కింగ్ స్పేస్. అండ్ దట్ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 4, ఇండోర్ టు న్యూఢిల్లీ. ఐ థింక్ ఇదే అనుకుంటా. ఎస్, ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది ట్రైన్. వెళ్ళి మన సీట్ సెట్ చేసుకొని కుదిరితే
2-3 షాట్లు తీసుకొని చూద్దాం. ఓకే, ఏం మాట్లాడాలి అబ్బాయి? ఎలా మాట్లాడతారు బ్రో బ్లాగర్స్ అందరూ? ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. నోటికి మాట్లాడడం బాగా ప్రాక్టీస్ ఉండాలేమో దీనికి. మనం అసలే సైలెంట్. అంటే ఒకప్పుడు, ఇది స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అయితే కాదు. లెట్స్ సీ. ఇంజన్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నాడు. ఐ మీన్ పవర్ సప్లై గురించి. ఓకే, ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన తర్వాత రీఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కుతున్నాం. మౌంటెన్ షాట్లో ఇలా షాట్లు తీసుకుంటారు కదా, అలా కెమెరా ఒక దగ్గర పెట్టేసి యాంగిల్స్ తీసుకుందాం అనుకుంటుంటే భయం అవుతుంది బ్రో. కెమెరా ఎవరు దొబ్బుతారని. అది అందరికీ ఉంటుందా, నాకే ఉందా? పైకి ఎస్కలేటర్స్ ఉంటాయి కానీ కిందకు ఉండవు. సీట్ నెంబర్ మర్చిపోయా, సీట్ నెంబర్ చూసుకోవాలి. S515 సైడ్లో ఓవర్ బెర్త్. ట్రైన్లో అన్నిటికన్నా బెస్ట్ సీట్ రిజర్వేషన్ ఏదైనా ఉందంటే సైడ్ విండో సీట్. BS5 అట ఇట చూద్దాం. మాట్లాడితే చీటికి మాటికి హెయిర్ నెత్తి మీదకి వెళ్తుంది. S5 ముందుంది అనుకుంటా, చూద్దాం. ఓకే, సారీ, వెనకాలే ఉంది స్టేషన్. ట్రైన్ నెంబర్ 12415. ఇప్పుడు టైం వచ్చేసి 4:46. మనము చూద్దామమ్మ. 4:46 అవుతుంది. 5:10కి తీస్తాడా లేకపోతే ఇంకా లేట్ అవుతుందా అని. స్పెట్స్ తీస్తే మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం టోటల్ బ్లర్. కరెక్ట్ టైంకి తీస్తాడంట. అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 5:10కి ట్రైన్ మూవ్ అవుతుంది. ఇందోర్ టు న్యూ ఢిల్లీ. ఎక్స్ప్రెస్ పేరు మర్చిపోయా బ్రో. పోలీసులు ఉన్నారు, పోలీసులు చూస్తున్నారు నన్నే. కొంచెం ధైర్యం చేయాలి బ్రో. ధైర్యంగా లేకపోతే చాలా కష్టం. ఇవ్వడే ఏదో అనుకుంటాడని కాదు, ముఖ్యంగా పోలీసులు ఉండేటప్పుడు ఎవరు ఎందుకు ఎప్పుడు ట్రిగర్ అవుతారు అనేది అస్సలు తెలీదు. సో జాగ్రత్తగా ఉండమని అయితే చెప్తాను నేను. అప్పుడే చూసారా, ఇందాక దానికి ఇప్పుడు దానికి వీడియోలో ఎంత డిఫరెన్స్. ఫేస్ చాలా తొందరగా ఖరాబ్ అయిపోతుంది. S5 వచ్చింది. S5 ఎక్కుదాం. బయట ఎండ అయితే మామూలుగా లేదు గాయ్స్. రోజు తీరిపోతుంది. ట్రైన్ స్టార్ట్ అయ్యేంత వరకు అంతే. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత వేడి గాలి వస్తుంది. సో చూడాలి. స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది ఢిల్లీకి. మార్నింగ్ ఏ టైం అవుతుందో ఇప్పుడైతే. సారీ బ్రో, కరెక్ట్గా తీయలేదు. ట్రైన్ ఎక్కనే లేదో వచ్చేసరి చూడాలి. ఇది ఎప్పుడు తాగుతాయా? मेरा वीडियो आपको क्यों बनाऊँ? पता है तो बना के हमको मैं डालता हूँ. वो नेटवर्क जा रहा है. 20 डाल. 21 रुपये 51 रुपये डाल दूँगा. कितना? मतलब 21 50. चलो डाल दो तरीका. चलो तुम नहीं डाल रहे. हम आ गया है లక్ష్మీబాయి నగర్. ఓకే, ఇప్పటివరకు ఎండలో వచ్చాను. ఇప్పుడైతే కొంచెం చల్లగా గాలి. ట్రైన్ ఎక్కి స్టార్ట్ అయిన ఒక 5 నిమిషాలకి 21 రూపీస్. చలో గయా. దానికి మనం ఏం చేయలేదు. కొంతమంది కావాలని తయారవుతారు, కానీ ఎవరు కావాలని తయారయ్యారో ఎవరు కావాలని తయారవ్వలేదో మనకి కనిపెట్టే అంత నాలెడ్జ్ లేదు. సో ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఉన్నారు అనుకుని డబ్బులు ఇచ్చేయడమే. నేనైతే అదే చేస్తాను. మీరేం చేస్తారో కింద కామెంట్ చేయండి. 15 कैमरा था अलग से? हाँ, इसमें आता है. हाँ, इसमें लगा हुआ आता है कि अलग से देता है? इसमें लगा लोग बनाने के लिए एक कैमरा अलग से आता है. हाँ, 40,000. यूट्यूब चैनल है हमारी वाइफ का भी. अच्छा, ऐसा लेना है तो 40,000 लगेगा. 40,000. हाँ, वो पूरा सेट आएगा. ये और ये माइक. इसका 3 बैटरी आएगा. చూడండి భయ్య, టీటీ వల్ల ఆవిడ కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుందంట. మీరేంటి ఇంకా వెయిట్ చేస్తున్నారు? నేనే స్టార్ట్ చేశాను, మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదని ఒక పొగరుతో వీడియోస్ తీస్తూ ఉండడమే. చాలామంది చూస్తున్నారు. బయట క్లైమేట్ మాత్రం చాలా రోజుల తర్వాత ఇలాంటి క్లైమేట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. ఫోటేజెస్ అయితే ఫోన్లో నుంచి ల్యాప్టాప్లోకి ఎక్కిస్తున్నా. దీంట్లో రికార్డ్ అయినవి కూడా ల్యాప్టాప్లోకి మూవ్ చేయాలి. చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో. ఇప్పుడు మనం వచ్చేసాం దేవాస్ స్టేషన్. ఐల్ షో యూ ద స్టేషన్ వన్స్. చూపిస్తా చూడండి. స్టేషన్ చాలా బాగుంటుంది. దేవాస్. ట్రైన్ నెంబర్ 12415 అదే అనుకుంటా. ఇందోర్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళవలసిన ట్రైన్ దేవాస్ స్టేషన్ని దాటేస్తుంది. క్లైమేట్ మాత్రం ఎక్సలెంట్. ఆ మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో. నాకు ఇలా ఉంటే ఇష్టం.
ఇక్కడ మాత్రం ఎండలు దూలు తీరుస్తున్నాయి బ్రో. హైదరాబాద్ కన్నా అసలు ఎప్పుడు ఏసీ అలవాటు లేని నేను కూలర్ కొనుక్కున్నా బ్రో రూమ్లో. అండ్ డైలీ ఆఫీస్కి వెళ్ళిపోతున్నా ఏసీ గురించి. వారానికి ఒక్కరోజు స్వైప్ చేయమన్నా సరే. నెక్స్ట్ స్టేషన్ ఉజ్జయిన్లో తెలుసుగా మహాకాళేశ్వర్ ఉంటాడు. అండ్ నేనైతే వెళ్తా ఉజ్జయిన్ నెక్స్ట్ కమింగ్ వీకెండ్స్లో. అదైతే జస్ట్ లోకల్ ట్రైన్లో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చు. బట్ అక్కడ ఉండి 2 days ఉండి అది మొత్తం కవర్ చేయాలని అనుకుంటున్నా. ఏమంటారు? ఈశ్వరుడి దగ్గరికి ఆల్రెడీ వెళ్ళా. ఇప్పుడు సెకండ్ టైం ఎప్పుడు పిలుస్తాడో చూడాలి. ఓకే, అప్పుడప్పుడు అనిపిస్తుంది అందంగా ఉండాలనిపిస్తుంది, కానీ దేవుడు అంత అందాన్ని మనకి ఇవ్వకపోతే మనం మాత్రం ఏం చేస్తాం? సీనరీ మాత్రం వెలుగు అక్కడ మనం నించున్నది దోలే యూ మామ. చాలా సినిమాల్లో ఇప్పుడు ఆ పైనుంచి అలా దేవుడు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట. తన నీ యూట్యూబ్ ఛానల్ కలకలాలు వరదల్లాలి అని మావా. ఇక్కడ పెద్ద అంకులేమో ఇందోర్లో ఏదో నార్మల్ షాప్లో టికెట్ తీసుకున్నాడు, అదేమో వెయిటింగ్ లిస్ట్. ఇప్పుడేమో టీటీతో నాకు సీట్ కావాలి, షాప్ వాడు చెప్పాడు మీకు కమిషన్ వస్తుంది అని చెప్పాడంట. మా షాప్ వాళ్ళకైనా అసలు ఏందో నాకేం అర్థం అవుతలేదు. అసలు షాప్ వాడు ఎట్లా చెప్పిండు, వీళ్ళు ఎట్లా మీరైనా సరే అట్లా షాప్ వాడు ఎవడైనా వెయిటింగ్ లిస్ట్లో ఉంది మీకు వస్తాయని చెప్తే ఎవరు నమ్మద్దు. నర్స్ సీట్ దగ్గర కూర్చున్నాడు అంకుల్. ఏం చెప్తాం, టీటీ ఏమో ఆర్పిఎఫ్ని పిలిచాడు, చూడాలి ఏమవుతుందో. ఈ అంకుల్కి ఏమో సీట్ కావాలి, టీటీ ఏమో సీట్ లేదంటున్నాడు. టికెట్ బుకింగ్కి 750 రూపీస్ అయ్యిందంట. అట్లా ఎట్లా మోసం చేస్తారు బ్రో? 750 రూపీస్ ఆ ఏజ్లో ఉన్న పర్సన్కి. ఇట్లా మీకు ఎవరైనా తెలిస్తే కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళకి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే తెల్లారింది. నేను ఇప్పుడు వరకు పడుకొని లేచా. నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయా, అందుకనే తొందరగా పడుకున్నా. టైం వచ్చేసి మార్నింగ్ 5:30. ఇంకా ఢిల్లీ రాలేదు. ఢిల్లీ కన్నా ముందు హంసఫర్ సంథింగ్ ఏదో స్టేషన్. ట్రైన్లో చూసే వాళ్ళు ఎట్లా కనుక్కుంటారేమో, అంటే వేర్ ఇస్ మై ట్రైన్లో చూసి ముందు వచ్చే స్టేషన్ గురించి చెప్తారేమో. బట్ ఐ డోంట్ వాంట్ డూ దాట్. జస్ట్ తెలియని ప్లేస్కి వచ్చేటప్పుడు తెలుసుకొని వెళ్ళడం ఓకే, తెలియకుండా వెళ్తే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఆ మూమెంట్స్ని రికార్డ్ చేసుకోవచ్చు కదా. అందుకనే నేను వేర్ ఇస్ మై ట్రైన్లో ఇంకా చూడలేదు, జస్ట్ రికార్డింగ్ చేస్తున్నాను అంతే. ఎల్సీ వచ్చే స్టేషన్ ఏంటో, అటు వస్తుందనా అటో ఇటో ప్లాట్ఫామ్ తెలీదు. రోజు మధ్యాహ్నం 12 గంటలకు లేచేవాడు. ఈరోజు మార్నింగే లేచి ఇలా మార్నింగ్ గోల్డెన్ అవర్స్ని చూస్తుంటే, గోల్డెన్ అవర్సే కదా అంటారు బ్రో. ఫేస్ మొత్తం జిడ్డిగా అయిపోయింది బ్రో. అసలే ఆయిల్ ఫేస్. ఎలా కనిపిస్తున్నానేమో మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వచ్చుగా. హెయిర్కి ట్రై చేస్తా. ఎవరిదైనా వర్కౌట్ అయితే వాళ్ళ నేమ్ మెన్షన్ చేసి నేను. ఫైనలీ గైస్ ఢిల్లీకి ఒక స్టేషన్ ముందైతే ఉన్నాము. స్టార్ట్ అయిపోయింది ట్రైన్. ఇలా దిగానా లేదా అలా స్టార్ట్ అయిపోయింది. శివాజీ బ్రిడ్జ్ స్టేషన్ నేమ్ శివాజీ బ్రిడ్జ్. దీని తర్వాత శివాజీ బ్రిడ్జ్ ఉందా లేదా అనేది చూడాలి. నయా భయ్యా మిలా ఇద్దరు. ఇక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు, మన సబ్స్క్రైబర్ కూడా అయిపోయాడు పెట్టిన ఒక వీడియోకే. చూద్దాం. ఫైనలీ గైస్ ఆఫ్టర్ 13 గంటల జర్నీ తర్వాత ఢిల్లీకి వచ్చాము. చూద్దాం ఈ ఢిల్లీలో ప్లాట్ఫామ్ నెంబర్ 7 చాలా ఫర్ ఎ రీజన్. చూడాలి. స్టార్ట్ అయిన తర్వాత బయటకు వెళ్ళి రూమ్స్ అవి చూసుకోవాలి ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది. మా 7th ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాం మా ఢిల్లీలో. చూద్దాం. ఇప్పుడు ఢిల్లీ చూసా ఒక హాస్టల్, అది 16th ఫ్లోర్ నుంచి 16th ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళాలంట. సో నాకు మెయిన్ ల్యాప్టాప్స్ ఉన్నాయి, కంపెనీ ల్యాప్టాప్ అండ్ పర్సనల్ ల్యాప్టాప్. వాటికి లాకర్ కావాలి. మన సేఫ్టీలో మనం ఉండడం చాలా బెటర్. కెమెరా ఇవంటే బ్యాగ్లో పెట్టుకొని పడుకోవచ్చు, కానీ ఎక్కడైనా లక్ అసలే మనకి చాలా మంచి లక్ ఉంటుంది. ఎక్కుదాం ఎస్కలేటర్. ఎర్లీ మార్నింగ్ 16th ప్లాట్ఫామ్ ఎట్ సైడ్ ఉందో చూడాలి. ఫ్రంట్ ఏది, బ్యాక్ ఏది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. అటు సైడ్ వెళ్తే ఫస్ట్ ప్లాట్ఫామ్, ఇటు సైడ్ వెళ్తే బ్యాక్ సైడ్ నుంచి. సో బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు అక్కడ నేను అనుకున్న హాస్టల్ ఉందా లేదా ఏంటి అనేది. నేను 16th ప్లాట్ఫామ్ దాటేసా. మెట్రో లైన్ చూస్తున్నా, డైరెక్ట్ వెళ్ళిపోతే మెట్రో వస్తుంది. డిజైన్ అంతా బాగానే ఉందంటే నేను ఏదో సర్టిఫికేషన్ ఇస్తున్నాను కాదు, బట్ ఇట్ లుక్ గుడ్. ఎంతైనా క్యాపిటల్, అందుకే ప్రతి ఒక్క స్టేట్కి క్యాపిటల్ ఉండాలనేది. ఆంధ్రాకి ఉంది, చూద్దాం అది ఎప్పటికి ఇలా అవుతుందో. ఇప్పుడు మనం కిందకి వెళ్ళాలి. మెట్రోకి సండే ఈవెంట్ చూస్తా. ఈరోజు ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి ఈ ఎల్లో టీషర్ట్ మార్చేసి, ఎంతకని చూస్తారు ఈ ఎల్లో టీషర్ట్ని. ఫస్ట్ వీడియోలో కూడా ఎల్లో టీషర్ట్, ఇప్పుడు కూడా ఎల్లో టీషర్ట్. ఎగ్జిట్ అండ్ పార్కింగ్ కొంచెం ఎంతగా చూస్తున్నారు బ్రో ఇక్కడ వీడియోలు తీస్తుంటే. చూద్దాం ఇంకేమంటారు. చాలామంది చూస్తున్నారు. ఇటే బ్యాక్ సైడ్ వెళ్తున్నారు కదా, వాళ్ళు అయితే చూస్తారు. ఎక్కడికి తిరిగి చూస్తారో చూద్దాం. ఇప్పుడు హైమా ఇప్పుడు ఒక చిన్న స్కామ్ లాంటిది అనుకుంటా. అది నిజమో కాదో నాకు తెలియదు. వచ్చింది ఇండియన్ ఫ్లాగ్ పెట్టారు అండ్ ఆస్క్డ్ ఫర్ డొనేషన్. నేను డొనేషన్ చేద్దామని చెప్పి క్యూఆర్ కోడ్ అడిగా. క్యూఆర్ కోడ్ అడిగితే పర్సనల్ క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. హౌ బ్రో, హౌ
పర్సనల్ క్యూఆర్ కోడ్కి మాత్రం చేయొద్దు. ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే ఫౌండేషన్ నేమ్ ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. ఐ ప్రిఫర్ టు పే టు ద ఫౌండేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నిజంగా వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ చైల్డ్కి ఎవరైతే ఫౌండేషన్ ఉన్నారో వాళ్ళు యూస్ చేస్తారా లేదా అనేది సెకండరీ. చేయాలి అనుకున్న ఎవరికైతే నెరవేరుతుంది కదా. ఓకే, ఇక్కడ పాడ్ హోటల్ చూద్దాం. పాడ్ హోటల్లో వేకెన్సీ ఉందో లేదో, పర్ డే ఎంత పడుతుంది ఏంటి అనేది. హోటల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోస్ వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ వరకు ఈ వీడియో కనుక చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.